వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ ఖాయం చేసాం మనం, జగన్ను రిసీవ్ చేసుకునేందుకు మనుషులు లేరా. వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, యాక్చువల్గా ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు జనం, బట్ ఆయన క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాడు ప్రతిపక్ష నేత పేరుతో. ఎందుకంటే ఇక 3 పార్టీలు కలిసే పోటీ చేశాయి కాబట్టి, టీడీపీ, జనసేన అండ్ దెన్ బీజేపీ 3 పార్టీలు ఉమ్మడిగానే ఉన్నాయి అసెంబ్లీలో. సో ఏకైక పార్టీ, ఆ తర్వాత బిగ్గెస్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీనే ఉంది కాబట్టి తానే ప్రతిపక్ష పార్టీ, తానే ప్రతిపక్ష నేత అంటూ కూడా ఆయన స్పీకర్కి కూడా లేఖ రాశారు. ఆయన క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు. సరే, ప్రతిపక్ష నేత అనుకుంటా, ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత అని మాత్రం మనం పిలవాల్సి ఉంటుంది. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత హోదాలో తన పార్టీ శ్రేణులతో పదే భేటీ అవుతున్నారు. తనతో పాటు గెలిచిన మిగతా 10 మందిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సేమ్ తెలంగాణలో ఎలాగైతే బీఆర్ఎస్కి ఒక గడ్డు పరిస్థితి ఎదురవుతోందో, అలా తనకి ఆ పరిస్థితి ఎదురుకాకముందే ఓడి నేతల్ని, గెలిచిన నేతల్ని అందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. 5 ఏళ్ల పాటు ఒక హిట్లర్ తరహాలో ఆయన పాలన కొనసాగుతూ వచ్చింది. సేమ్ అదే స్థాయిలో తన పార్టీ క్యాడర్తో కూడా వ్యవహరిస్తూ వచ్చారు. 5 ఏళ్ల పాటు మెజారిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు, ఈవెన్ మంత్రులకు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అంటేనే తాడేపల్లిలో మనం అర్థం చేసుకోవచ్చు. పోనీ అలానే ఆయన సెక్రటేరియట్కి వచ్చి పాలన కొనసాగించారా అంటే కూడా అది లేదు. ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి జరుగుతూ వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాలంటే ముందు బయట ఉన్న సెక్యూరిటీ దగ్గర నుంచి, ఆయన పిఏల దగ్గర నుంచి, ఓఎస్డీల దగ్గర నుంచి సజ్జల దాకా మాత్రమే రాగలరు. అది కూడా మంత్రుల్లో సీనియర్ నేతలు అయితే మాత్రమే సజ్జల దాకా రాగలరు. లేకుంటే కింద స్థాయిలోనే కూడా అవన్నీ వాళ్ళని తిప్పి పంపించిన పరిస్థితి సీఎంలో. పేరుకి 150 మందికి పైగా సలహాదారులు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వాళ్ళ సలహాన్ని ఫాలో అవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి సలహాన్ని వీళ్ళు ఫాలో అవ్వలేదు. సో ఆ స్థాయిలో ఒక ప్రభుత్వం తరపున ఒక మంత్రాంగం నడుస్తూ వచ్చింది, యంత్రాంగంగా అంటే. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చూసినట్లయితే, ఇక జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మనుషులు లేకుండా పోయారా అంటే ఆయన తరపున నిలబడేందుకు నిజమే అనుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైనా కూడా ఒక సామెత ఉంటుంది, పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, విజయానికి తల్లిదండ్రులు చాలామందే ఉంటారు, అంటే విజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. బట్ అపజయానికి మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు పేరెంట్స్. ఎందుకంటే అపజయాన్ని ఎవరు కూడా ఓన్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండరు. ఇన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా ఆ పార్టీ నేతలు కూడా చేస్తూ వచ్చారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని ప్యాంపర్ చేశారు. తమ అడ్డు ఆపు లేకుండా నోరు దురుసుతో మాట్లాడుతున్న కొడాలి నాని, రోజా లాంటి వాళ్ళకు, ద్వారంపూడి లాంటి వాళ్ళకు కీలక పదవులు ఇచ్చున్నారు. మంత్రులను కూడా చేశారు రోజా లాంటి వాళ్ళని. అలాంటి వాళ్ళని మంత్రులను చేసి వాళ్ళకి ఏ స్థాయిలో అర్హత ఉంది అనేది చూడకుండా కేవలం నోరు దురుసు మాత్రమే క్రైటీరియాగా తీర్చుకుని మంత్రి పదవుల్లో కూర్చోబెడితే, ఈరోజు అలాంటి నేతలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మొహం చూడడానికి సాహసించట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి రావట్లేదు. కనీసం తాను సొంతగా పిలిచి రివ్యూలు పెడతా అంటే కూడా ఎక్కడ వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా వాళ్ళని రానివ్వలేదు కాబట్టి, ఈరోజు తమకు అవకాశం వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కూడా వాళ్ళు అదే అసంతృప్తిని ఈరోజు ఎక్స్‌ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, నెల్లూరు పర్యటన, మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన కేసులో జైల్లో ఉన్నారు ఆయన. అసలు ఆయన పరామర్శించడమే పెద్ద తప్పు అయితే, దానికి స్పెషల్గా చాపరేసుకొని మరీ 25 lakhs ఖర్చు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. వెళ్ళడమే కాదు, బయటకు వచ్చి ఈవీఎంలు పగలగొడితే తప్పేంటి అని కూడా మాట్లాడారు. యాక్చువల్గా ఆయనే పాపం లోపలేయడానికి, పిన్నెల్ని ఇంకొన్ని రోజుల పాటు లోపలేయడానికి, ఆయన మీద కేసు టైట్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఆధారాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు దాకా అది లోకేష్ ట్విట్టర్ నుంచే బయటకు వచ్చిన వీడియో అంటూ ఆయన లాయర్లు మాట్లాడుతుంటే, ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వయంగా ఈవీఎం పగలగొడితే తప్పేంటి, అవును పగలగొట్టాడు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సినిమా డైలాగ్ లాగా చంద్రబాబుని హెచ్చరిస్తున్నా అంటూ కూడా ఒక డైలాగ్ కొట్టారు ఆయన అక్కడ. సో ఇవన్నీ కూడా, ఇదంతా కూడా అటు సోషల్ మీడియాలో కూడా ఫోకస్ అవుతూ వచ్చింది ఆయన మాట తీరు ఇదంతా. అయితే జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వెళ్తే అక్కడ కేవలం అనిల్ కుమార్ యాదవ్, ఒక కాకాని లాంటి వాళ్ళు వెనకెక్కడో నిలబడ్డారు. అనిల్ కుమార్ యాదవ్, అంబటి మాత్రమే ఆయన పక్కన ఉన్నారు. ఇక అక్కడి నుంచి వచ్చి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరు పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. ఇక అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్తే, తన సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్తే అక్కడ ఎవరు కూడా ఆయన రిసీవ్ చేసుకోవడానికి పట్టుమని 10 మంది కూడా రాని పరిస్థితి అయితే ఉంది. ఆయన 2 సార్లు పులివెందులు వెళ్ళడం జరిగింది. పులివెందుల నుంచి ఆయన అక్కడ లోకల్గా ఉన్నా కూడా 2-3 రోజుల పాటు లోకల్గా ఉన్న ఆ స్థాయిలో నేతలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అంతగా రిసీవ్ చేసుకున్న పరిస్థితి అయితే లేదు. అంతేకాదు, ఇంకా పైగా అక్కడ అవినాష్కి, జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయ్యి కాంట్రాక్టులు తమ బిల్లులు చెల్లించలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కాంట్రాక్టులుగా ఉన్న కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగారు. అందుకే 5 రోజులు అనుకున్న పర్యటన 2 రోజులకే ముగించుకొని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వస్తుంటే గన్నవరంలో దిగితే గన్నవరంలో ఆయన రిసీవ్ చేసుకుని, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే సీఎం అనే నినాదాలతో ఎయిర్పోర్ట్లు కాదు, లేకపోతే అది ప్రైవేట్ ప్లేస్ కాదు, పబ్లిక్ ప్లేసులు కాదు, అటు అసెంబ్లీ కాదు, ఏదైనా సరే సీఎం అనే నినాదాలతో హోరెత్తిపోతుండేది.
అలాంటి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఆయన పక్కన సెక్యూరిటీ తప్ప ఒక్క నేత కూడా కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఈవెన్ పాపం ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఒక పాదయాత్ర చేస్తుంటే ఎప్పుడు కూడా జనం మధ్య ఉన్నారు ఆయన ఏదో ఒక రూపంలో. ఇక ఆ స్థాయిలో పార్టీ నేతలు ఆయన వెంట నడిచే ప్రయత్నం చేస్తూ వచ్చారు కూడా. అలాంటి జగన్మోహన్ రెడ్డి 4-5 సార్లు ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో అప్పీర్ అయ్యారు. ఇక ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పులివెందులో వెళ్ళున్నారు, పులివెందులో పర్యటన చేస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే కూడా సుదీర్ఘకాలం బెంగళూరులో ఉన్నారు ఆయన. అయినా కూడా ఎక్కడ కూడా ఆయన రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. స్వయంగా తన తండ్రి జయంతిని పురస్కరించుకొని ఆయన ఇడుపులపై వెళ్తే అక్కడ ఎవరు కూడా అటు తన ఓదార్చడానికి వచ్చిన తన తల్లిని పక్కకేశారు. బట్ ఆ స్థాయిలో నేతలు ఎవరు కూడా అక్కడ మనం లెక్క పెడితే వెళ్తూ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి వెంట కనీసం ఆ పార్టీ తరపున కడపలో పోటీ చేసి కడప జిల్లాలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా కోరుముట్ట శ్రీనివాస్ దగ్గర నుంచి ఒక శ్రీకాంత్ రెడ్డి వరకు కూడా ఎవరు మనకు కనిపించరు. సో అలా మనం చూసినట్లయితే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండడానికి ఇష్టపడట్లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు సంగతి కనిపెట్టిన తర్వాత వాళ్ళందరూ పక్కకు వెళ్ళారా, లేకపోతే తమకు టికెట్లు ఇవ్వకుండా కొంతమందిని ఇబ్బంది పెట్టి షఫుల్ చేసి ఇంకొంతమందిని ఇబ్బంది పెట్టి తమ రాజకీయ భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడేశారా అన్న చర్చ ఈరోజు హాట్ టాపిక్ అవుతుంది. అందుకే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డితో డీలింక్ అవుతూ ఉన్నారు. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే అది గన్నవరం కాన్స్టిట్యున్సీ పరిధికి వస్తుంది, విజయవాడలో ఏకంగా వంశీ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది. ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు ఎయిర్పోర్ట్కి వస్తే ఎక్కడా వంశీ లాంటి వాళ్ళు ఆయన రిసీవ్ చేసుకున్న పరిస్థితి కూడా లేదు. అందుకే వంశీ అసలు ఎక్కడున్నాడు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరాధిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక మొన్నటి వరకు కూడా ఇక అట్లాగైనా సరే ప్రజలతో అందుబాటులో ఉందామా అంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్క బటన్ నొక్కే కార్యక్రమానికి ప్రభుత్వ అధినేత తరహాలో ముఖ్యమంత్రి తరహాలో బటన్ నొక్కే కార్యక్రమానికి మాత్రమే అధికారులు ఆయన పక్కన ఉండేవాళ్ళు. ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేనో మంత్రి ఓర్క నామకే వాస్తే అక్కడ ఉండేవాళ్ళు. ఇక జనం అంతా కూడా అక్కడి నుంచి అంగన్వాడీస్ మొదలుకొని డ్వాక్రా వరకు అందరూ తోలుకొచ్చిన వాళ్ళే, అందరూ తరలించిన వాళ్ళే. సో అలా జగన్మోహన్ రెడ్డి అది జస్ట్ ఒక ఫన్ గేమ్ లాగా ఉండేది. వాళ్ళు వెంటనే గోడలు దూకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, పోలీసులు బలవంతంగా టార్గెట్లు పెట్టి తీసుకొస్తే. ఇక ఎప్పుడు కూడా ఒక హ్యూమన్ టచ్ మిస్ అయ్యాడు ఆయన. పాదయాత్రతోని ఓదార్పు యాత్రతోని ఎలాగైతే జనాలతో మమేకం అయ్యారో ఆ హ్యూమన్ టచ్ని 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి మిస్ అవ్వడం జరిగింది. ఇక అంతేకాదు ఆ తర్వాత మనం చూసినట్లయితే పర్టికులర్లీ ఎక్కడికి వెళ్ళినా సీఎం హోదాలో పరదాలు కట్టుకుని, మరి అది ఏ పర్యటన అయినా సరే ఆయన పరదాలు కట్టుకునే పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళాలంటేనే హెలికాప్టర్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మనం అనుకున్నట్టు ఆ ఎమోషన్ బాండింగ్ని మిస్ అయ్యాడు తన పార్టీ నేతలతోని, అదేవిధంగా తను నమ్ముకున్న క్యాడర్తోని, అదేవిధంగా తన అంటే అభిమానించే ప్రజలతోని. అందుకే జగన్మోహన్ రెడ్డితో వాళ్ళంతా కూడా ఈరోజు ఓటమి పాలవుతుంటోనే డీలింక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈవెన్ అంతకుముందు ప్రతి శుక్రవారం జగన్ జైలుకి వెళ్తున్నా, నాంపల్లి కోర్టుకి వెళ్తున్నా ఆయన వెనక ఎవరో ఒక నేతలు ఉండేవాళ్ళు. ఈరోజు మాత్రం ఆ స్థాయిలో ఆయన స్వయంగా వచ్చి అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితేనో తాడేపల్లికి వస్తుంటేనో పులివెందులు వెళ్తే కూడా ఆయన పక్కన ఎవరు మనం పేరు పెట్టి చెప్పే నేతలు ఎవరు కూడా లేకపోవడం మాత్రం అదొక విషాదమా, లేకపోతే అదొక నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే అనుకోవాలి. స్వయంగా కొంతమంది సీనియర్ నేతలు వాళ్ళ పిఏలు ఓఎస్డీలు కొంతమంది జగన్మోహన్ రెడ్డి తరపున పార్టీ నేతలకు ఫోన్ చేసి జగన్ వస్తున్నాడు మీరు రిసీవ్ చేసుకోండి అంటూ కూడా అడుగుతున్నారంటేనే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలు డిజోన్ చేసుకుంటున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. లెట్స్ సీ మరి ఈ పరిస్థితి నుంచి మళ్ళీ జననేత అని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు మాట్లాడితే, మరి ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రీచ్ అవుతారా, లేకపోతే ఇలాగే పూర్తి స్థాయిలో ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందా జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కారణంగా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.